ఒక గ్రామంలో వీరయ్య మరియు నారయ్య అనే ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారి ఇండ్లు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. వారు మంచి స్నేహితులే కానీ వారి స్వభావాలు చాలా తేడాగా ఉంటాయి. ఓ నారయ్య, భోజనం చేశావా? మా ఇంట్లో ఒక ఇబ్బంది ఉంది. నా భార్య సీత ఇంట్లో పనిచేయాలంటే చాలా కష్టంగా ఉన్నది. కనుక మీ ఇంట్లో ఉన్న పని మనిషి మా ఇంట్లో పనికి రమ్మని చెప్పు. ఈ సహాయం నాకు చెయ్యి. ఓ వీరయ్య, సరే, మా పని మనిషిని మీ ఇంటికి పంపిస్తాను. కానీ ఒక్క విషయం, మా పని మనిషి చాలా తెలివితేటలు కలది మరియు దొంగ బుద్ధి కూడా ఉంది. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, లేకపోతే మీ ఇంట్లో ఉన్న సామాను దొంగిలిస్తుంది. జాగ్రత్త. వీరయ్య భార్య సీత తన భర్తకు వంట తయారు చేస్తూ ఉంది. అప్పుడే తన కుమారుడు రాజు అమ్మ చేసిన టిఫిన్ తిని బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. సీత తన భర్తకు వంట చేస్తూ ఉన్నది. కాని పని చాలా కష్టంగా ఉన్నది. తనకు ఇంట్లో పనిమానిషి లేక చాలా కష్టంగా ఉన్నది. అప్పుడే వస్తున్నాడు వీరయ్య ఎంతో సంతోషంతో. వీరయ్య పని మనిషిని తన ఇంటికి వస్తున్నది అని చెప్పడానికి వస్తున్నాడు వీరయ్య. ఓ సీత, నీకు శుభవార్త. నీ కష్టాలు తిరుతున్నాయి. మన ఇంటికి పని మనిషి రాబోతోంది. ఆమె పేరు కావ్య. కాని ఆమెకు కాస్త దొంగతనం అలవాటు ఉందని నా స్నేహితుడు నారయ్య చెప్పాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాని ఆమె నీ ఇంటి పని చాలా బాగా చేస్తుందని నారయ్య చెప్పాడు అని చెప్పి వెళ్ళిపోయాడు వీరయ్య. నారయ్య చెప్పినట్లు వీరయ్య ఇంటికి వస్తోంది పని మనిషి కావ్య. కావ్య నిదానంగా నడుచుకుంటూ వస్తోంది వీరయ్య ఇంటికి. వీరయ్య భార్యగు సీత వద్దకు వస్తోంది కావ్య. కావ్య మెల్లిగా నడుచుకుంటూ వస్తోంది మరియు వీరయ్య ఇల్లును చాలా జాగ్రత్తగా చూస్తూ నడుచుకుంటూ వస్తోంది కావ్య. నమస్కారం అమ్మగాడు, నా పేరు కావ్య. నేను నారయ్య ఇంట్లో పని మనిషిని. నారయ్య గారు మీ వద్దకు పంపించారు. మీ ఇంటిలో పని కోసం కనుక నేను మీతోని మాట్లాడదామని వచ్చానమ్మగారు. రామ్మా కావ్య, నేను నీకోసం చూస్తూ ఉన్నాను. మా ఇంట్లో చాలా పని ఉంటది, కనుక నువ్వు మంచిగా పని చేసుకో. నీకెటువంటి కష్టం మా ఇంట్లో లేదు. నువ్వు చేసిన పనికి సరైన జీతం ఇస్తాం మరియు నువ్వు ఉండడానికి ఇల్లు కూడా ఇస్తాం అని అన్నది సీత. సరే అమ్మగారు, నేను వస్తాను. మీరు చెప్పినట్లు నేను ఒప్పుకుంటున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయినది కావ్య. ఆ రోజు దీపావళి పండుగ. వీరయ్య మరియు నారయ్య ఇంట్లో బంధువులు వచ్చారు. ఆ దీపావళి పండుగకు మంచి దుస్తులు మరియు రంగురంగుల ముగ్గులు వేశారు మరియు పటాకులు కాల్చారు. మంచిగా సంతోషముగా పండుగ చేసుకున్నారు. దీపావళి పండుగకు వచ్చిన బంధువులు అందరూ బంధువులు పండుగ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. అప్పుడే ఉదయం టిఫిన్ ఇడ్లీ వడ తినుచున్నారు వీరయ్య మరియు తన కుమారుడు అగ్గు విష్ణు. ఆ టిఫిన్ కొత్త పని మనిషి కావ్య చేసింది. అప్పుడే నడుచుకుంటూ వస్తోంది కావ్య. నమస్కారం అయ్యగారు, నేను చేసిన ఇడ్లీ మరియు వడ బాగున్నాయా? ఓ కావ్య, నువ్వు చేసిన టిఫిన్ చాలా బాగుంది. నువ్వు ఇలాగే అన్నీ మంచిగా రుచిగా చేసి మాకు ఆనందపరచు. నువ్వు మా ఇంటికి పని మనిషిగా దొరకడం మా అదృష్టం. కావ్య పనిచేయడం వీరయ్య ఇంటిలో చాలా రోజులైపోయింది. కావ్య మనసులో ఒకటి ఉండిపోయింది. ఆ రోజు వినాయక చవితి పండుగ. ఆ రోజు తన ఇంటిలో పూజ చేయుచున్నాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తెల్లని వస్త్రం ధరించిన, సర్వవ్యాప్తి చెందిన, చంద్రుని వంటి ప్రకాశవంతమైన రంగు కలిగిన, 4 చేతులు కలిగిన, ఉల్లాసమైన ముఖం కలిగిన, అన్ని అడ్డంకులను తొలగించడానికి నేను గణేశుణ్ణి ధ్యానిస్తాను.
తెల్లని వస్త్రాలు ధరించిన చంద్రుని రంగు కలిగిన 4 చేతులు కలిగిన ఆహ్లాదకరమైన నవ్వుతున్న ముఖం కలిగిన విష్ణువును నేను ధ్యానిస్తాను. ఆయన అన్ని అడ్డంకులను తొలగించుగాక. ఒకరోజు పనిమనిషి కావ్య తన పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న అన్ని రూమ్లు ఊడ్చి మరియు అన్నీ తుడుచుకుంటూ వస్తోంది కావ్య. పని విషయంలో చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటుంది కావ్య. వారి ఇంటి యజమాని వీరయ్య మరియు అతడి భార్య సీత చాలా మెచ్చుకుంటూ ఉంటారు కావ్యను. అలా మంచి పేరు సంపాదించింది ఆ పనిమానిషి కావ్య. కాని ఆ రోజు కావ్యకు మంచంపై దగదగ మెరుస్తూ ఒక చేతి బ్రాసలెట్ దొరికినది. వెంటనే అది తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది ఆ పనిమనిషి కావ్య. అమ్మా, నేను పనిచేయుచున్న వీరయ్య గారింటిలో ఈ బంగారు చేతి బ్రాస్లెట్ దొరికినది. నేను వెంటనే అక్కడి నుంచి ఇది తీసుకుని వచ్చాను. ఇది చాలా జాగ్రత్తగా తీసిపెట్టు అని ఇచ్చినది కావ్య. అప్పుడే వస్తూ ఉన్నాడు వీరయ్య. అతడి భార్య కూడా వస్తూ ఉన్నది సీత. పాపం చాలా విచారంగా కూర్చున్నాడు వీరయ్య. అతడి భార్యగు సీత అంటున్నది తన భర్తతో, ఏమండి, ఎందుకు దిగులుగా కూర్చున్నారు? కాదు సీత, నా బంగారు బ్రాస్లైట్ కనపడుటలేదు. అది నేను రాత్రి పడుకునేటప్పుడు మంచం ప్రక్క పెట్టుకుని పడుకున్నాను. కానీ ఉదయం చూస్తే అది లేదు. చాలా ఖరీదైన బంగారు బ్రాస్లైట్ అది. అందుకొరకే నాకు చాలా విచారంగా ఉన్నది. నీకేమన్నా అది కనిపించినదా? అప్పుడే వస్తున్నాడు తన కుమారుడు రాజు. తన కుమారుడికి ఏమన్నా తెలుసో అని చూసున్నాడు వీరయ్య. నాన్నగారు ఎందుకో రమ్మన్నారట. నేను మా స్నేహితులతో బయటడుకొంచున్నాను. మీరు రమ్మన్నారంటే వస్తున్నాను. లేదు రాజు, నా బంగారు బ్రాస్లైట్ పోయినది. ఇంట్లో కనిపించట్లేదు. నీకేమన్నా తెలుసా? తెలిస్తే చెప్పు. లేదు నాన్నగారు, నాకు తెలియదు. కానీ నిన్న ఉదయం నా స్నేహితులు మరియు నేను మన ఇంటి ముందర భాగం నందు అడుకొనుచున్నాము. అప్పుడే మన పని మనిషి అగు కావ్య చాలా వేగంగా మన ఇంటి నుంచి వెళ్ళుతున్నది. ఎందుకు అలా వెళ్ళుతున్నది అని నేను చూడగా ఆమె తన చేతిలో ఓక మెరుస్తూ ఓక వస్తువు కనిపించినది. కానీ అది నాకు అంత సృష్టంగా కనిపించలేదు. నా అనుమానం అదే మీ బ్రాస్లైట్ అనుకుంటా అనెను రాజు. కాని వీరయ్య అతని భార్య అగు సీత బాగా ఆలోచన చేశారు. దీనికి ఒక పరిష్కారం ఆలోచన చెయ్యాలి అని ఇద్దరు అనుకున్నారు. వాళ్లకు అనుమానం వాళ్ల పనిమనిషి అగు కావ్య మీదనే కనుక వాళ్ళు ఒక ఉపాయం ఆలోచన చేశారు. కాని వీరయ్య అతని భార్య అగు సీత బాగా ఆలోచన చేశారు. దీనికి ఒక పరిష్కారం ఆలోచన చెయ్యాలి అని ఇద్దరు అనుకున్నారు. వాళ్లకు అనుమానం వాళ్ల పనిమనిషి అగు కావ్య మీదనే కనుక వాళ్ళు ఒక ఉపాయం ఆలోచన చేశారు. ఓ సీత, నీకో శుభవార్త. నా బ్రాస్లైట్ నాకు కలలో కనిపించి చెప్పింది. నేను ఒకరి ఇంట్లో ఉన్నాను. నేను ఖచ్చితంగా వస్తాను. కానీ నన్ను తీసుకొచ్చిన వాళ్లను పడుకున్నప్పుడు వారి గొంతును కోసి వారిని చంపి వారు చనిపోయిన తరువాత నేను నీ వద్దకు వస్తాను అని చెప్పింది అని సీతకు తన కలలో వచ్చిన సంఘటనను ప్రక్కన ఉన్న పనిమనిషికి వినపడే విధంగా చెప్పాడు వీరయ్య. అప్పుడే వీరయ్య ఇంటి నుంచి తన ఇంటికి బయలుదేరింది పనిమనిషి కావ్య. తన ఇంటికి వస్తోంది.
కావ్య వాళ్ళమ్మ ఎదురుచూస్తూ ఉన్నది. అమ్మా, ఈరోజు ఒక సంఘటన జరిగింది. నేను తీసుకొచ్చిన ఆ బ్రాస్లైట్ మా యజమాని కలలో వచ్చి, నేను త్వరలో వస్తాను, నన్ను తీసుకొచ్చిన వాళ్ళ మెడను నరికివేసి వారు చనిపోయిన తరువాత నీ దగ్గరకు వస్తాను అని యజమానికి వచ్చిన కళ గురించి చెప్పింది. అమ్మా, నీకో విషయం చెప్తాను. నువ్వు తక్షణం ఆ బ్రాస్లైట్ వెంటనే ఎక్కడ నీకు దొరికిందో అక్కడనే పెట్టిరా. ఇప్పటి నుంచి దొంగతనాలు మానుకో అని చాలా నీతి వాక్యాలు చెప్పింది కావ్య వాళ్ళ అమ్మ. సరే అమ్మా, నాకు కూడా ప్రాణభయం ఉంది కనుక ఆ బ్రాస్లైట్ వెంటనే పెట్టి వస్తాను మరియు వాళ్ళను క్షమించమని కోరుతాను. కావ్య వెంటనే అమ్మ చెప్పిన మాటలకు ఒప్పుకొని అక్కడి నుంచి తన యజమాని దగ్గరకు వస్తోంది. వెంటనే ఆ బ్రాస్లైట్ ను టేబుల్ పై పెట్టినది కావ్య. అయ్యగారు, నన్ను క్షమించండి. మీ బ్రాస్లైట్ నేను దొంగతనం చేసినందుకు నన్ను క్షమించండి. ఈసారి నేను ఎటువంటి దొంగతనం చేయను అని ఏడ్చింది కావ్య. తరువాత జీవితంలో ఎప్పుడు దొంగతనం చేయలేదు కావ్య. తన ఉపాయం ఫలించినందుకు ఎంతో సంతోషపడ్డాడు వీరయ్య.